ఓయో రూమ్గా అంబులెన్స్. అమ్మ, ఒక అమ్మాయితో ఇద్దరు అబ్బాయిలు సంసారం చేస్తున్నారంట ఓయో రూమ్లో. ఓయో రూమ్ అంటే 108 ప్రాణాలను కాపాడాల్సిన 108లో ఓ అమ్మాయితో ఇద్దరు అబ్బాయిలు సంసారం చేస్తున్నాడు ఒకటేసారి. చూడు ఎట్లున్నది ఇది. ఇద్దరు యువకులు యువతిని పట్టుకున్న స్థానికులు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. మరి దోస్తా ఏమన్నా తెచ్చుకున్నారా అన్న? ఓ వానికి ఏదన్నా ఉంటాయి కదా, చిత్తశుద్ధి సోయి ఉంటేనేమో ఇవన్నీ ఉంటాయి. మన దగ్గరే కాదు మంచి పని. అంబులెన్స్లో పాడు పని. ఓ యువతి ఇద్దరు యువకుల దారుణం. మధ్యప్రదేశ్లోని ఛత్తార్పూర్లో ఘటన. మన దగ్గర కాదు నాయన, మధ్యప్రదేశ్లో. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడే అంబులెన్స్ను ఓయో రూమ్గా మార్చి కామ క్రీడలకు సాగిస్తున్నారు. ఈ వీస్తుపోయే ఘటన మధ్యప్రదేశ్లోని ఛత్తార్పూర్లో వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఛత్తార్పూర్ రోడ్లపై వేగంగా వెళ్తున్న అంబులెన్స్లో అనుమానాస్పద కార్యక్రమాలు జరుగుతున్నట్టు స్థానికులు గమనించారు. వాహనం అద్దాల గుండా లోపల జరుగుతున్న తతంగాన్ని చూసి అవక్కయ్యారు. వెంటనే అప్రమత్తమైన కొందరు వ్యక్తులు కొందరు వ్యక్తులు బైక్లపై అంబులెన్స్ను వెంబడించి అడ్డుకున్నారు. వాహనం తలుపులు తెరిచి చూడగా లోపల ఇద్దరు యువకులు ఒక యువతి అభ్యంతరకర పనులు చేస్తున్నట్లు గమనించారు. అంబులెన్స్ను ఆపి యువకులను పట్టుకోగా ఆ సమయంలో స్థానికులు తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. వైద్య అత్యవసర సేవలకు ఉపయోగించాల్సిన వాహనాన్ని ఇలాంటి పాడు పనులకు ఎలా వాడుకుంటారని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు సీరియస్గా దృష్టి సారించి సమగ్ర విచారణ చేపట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై అధికారుల దర్యాప్తు కొనసాగుతున్నట్టు సమాచారం. మంచిగానే ఉన్నది కథ. ఇక ఓయో రూమ్కి పోతే మళ్ళీ పైసలు అవుతుంది అనుకున్నారో ఏమనుకున్నారు వీళ్ళు పాపం. ఓ అమ్మాయిని తెచ్చుకున్నారు, పని కానిస్తున్నారంట దాంట్లోనే. ఇట్లా తయారవుతుండేంద్రా నాయన. ఆ చుట్టుపక్కల స్థానికులు చూసి పట్టుకొని చేస్తూ ఉన్నారు. చిత్తశుద్ధి చేయాల్సింది గట్టిగా. బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టి పొట్టు కొడితే అప్పుడు అర్థమవుతుంది. భారతదేశ చట్టాలు నిజంగా చెప్తున్నాం కదా, వాళ్ళ ఇంట్లో చుట్టాలై కూర్చుంటున్నాయి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ లేదు అసలు భారతదేశంలో.